తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూసిన నెమ్మదిన సంఘటనలలో కూడా మీ కృపచేత మమ్మల్ని కాపాడి నేటికిచ్చిన క్షమను బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు సిలువపై పలికిన 5వ మాటను కొద్ది సమయం ధ్యానించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు ఆసక్తి లేని కృపనిమ్మని, యావతి కార్యక్రమం మాతో ఉంచుమని, వించున్న బిడ్డలు మమ్మల్ని అందరినీ దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి, మనం కొద్ది రోజులుగా క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలుగా ధ్యానించుకుంటూ మనం వస్తున్నామండి. దానిలో భాగంగా ఈరోజు క్రీస్తు ప్రభుల వారు శిలువపై నుండి పలికిన 5వ మాటను కొద్ది సమయము మనం ధ్యానించుకోవడానికి సిద్ధపడదామండి. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు నేను చదువుతున్నానండి. యోహాను సువార్త 19, 28, 29 వచనాలండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించరే. కనుక యేసు ప్రభుల వారు ఈ 5వ మాటగా నేను దప్పిక కొనుచున్నాను అంటే నాకు దాహం అవుతున్నది అని అక్కడున్న ప్రజలతోనూ ఒక రకంగా తండ్రితో కూడా చెప్పినట్లుగా మనం అనుకోవచ్చు అండి. ఎంతో దాహంతో ఆయన పలుకుతున్న మాట అండి. ఎందుకు ఇంత దాహమైంది అని కొద్దిగా మన వెనకాల ఒక మాట గమనించినట్లయితే, ఆ గెత్సెమనే తోటలో పట్టబడిన దగ్గర నుండి ఆయనకి ఆకలి కానీ, దాహం కానీ, నిద్ర కానీ ఏమీ లేకుండా దగ్గరగా ఒక రోజు కాల వ్యవధి అంతా కూడా ఆయన చిత్రహింసలు, భయంకర తీర్పులు, చిత్రహింసలు పెట్టి సిలువకు అప్పగించారు కనుక, శరీరంతో ఉన్నాడు కనుక తప్పనిసరిగా దాహం అవటంలో ఆశ్చర్యమేమి లేదండి. కానీ ఈ సమయంలో ఆయన అడుగుతున్నది శరీర దాహమా, ఆత్మానుసారమైన దాహమా అనేది కూడా కొద్దిగా ఆలోచనలోనూ మనం పెట్టాలండి. మరొక రకంగా ఆలోచన చేస్తే ఎందుకెంత దాహం అవుతుంది అని యేసు ప్రభు అన్నారు అంటే, అప్పటికి ప్రియమైన వర్లరా శిష్యులు పారిపోయారు. అంటే శరీర సంబంధ బంధుత్వాలన్నీ తెగిపోయినవి, కట్టయినవి. 2, తండ్రి అయిన దేవుడు కూడా యేసు ప్రభు చేయి పెట్టేశారు. ఇక ఆయన ఒంటరివాడైపోయాడు కనుక ఆ శరీర వేదనతో ఉన్నప్పుడు అందరూ విడిచిపెట్టేశారు కనుక ఎవ్వరూ లేరైన దగ్గర ఆ సమయంలో ఒకవేళ ఆయన విడిచిపెట్టడం కారణంగా ఆయనకి దాహమైనది అని కూడా మనం అనుకోవచ్చు అని కూడా ప్రభువును పట్టితే నా భావన. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక్కడ ఆలోచన మనం చేయాలి. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే, ఆయన ఎప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి తన కొరకు అడిగినట్టు ఏది మనకు కనబడదండి. ఏదైనా ఇతరుల కొరకు, అన్ని ఇతరుల కొరకే అడిగాడు కనుక ఈ సమయంలో నేను దప్పిక కొనుచున్నాను అని అడిగినట్లుగా మనకు కనబడుతుంది. ఆ అడిగిన సందర్భాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, కీర్తనకారుడు యోహాను గారు, ఆయన శిష్యుడు యోహాను గారు చెప్తున్నది ఏంటంటే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అంటే నువ్వు చేయవలసిన పనంతా కూడా సమత్వం చివరి దశకు వచ్చేసింది. చివరి ఇక భూ సంబంధమైనటువంటి ఆయన కూడా తన ప్రాణం విడిచిపెట్టే గడి వచ్చింది. భూ సంబంధం చేయవలసిన పనులన్నీ కూడా చేసేసినట్లుగా సమాప్తమైనవి అని లేఖనం చెప్తున్నారు. సమత్వమైనది కనుకనే యేసు తండ్రి అయిన దేవుడు తన కుమారుడు క్రీస్తు ప్రభు చేయి విడిచిపెట్టే సంగతిని మర్చిపోకూడదు అని నా భావన. అంటే పని ఉంటే దూతతో బలపరిచిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. కానీ ఇక ఆయన మరణించడానికి వచ్చాడు కనుక ఆయన ఈ యొక్క ఎందుకు చేయి విడిచిపెట్టి వాడిని అడిగినా
ఇప్పుడు దాహము అని అడుగుతున్నా స్పందించినట్లుగా మనకు కనబడట్లేదండి. ఏమండి? కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం అంటే సమాప్తమైపోయినది, ఆయన చేయవలసినటువంటి పని ఫుల్ఫిల్, చివరి గడియకు వచ్చినది అని ఎరిగి, అంటే యేసుకు అర్థమైపోయింది తండ్రి అయిన దేవుడు చేయి విడిచిపెట్టాడంటే ఇక నీ చేయవలసిన పని ఏమీ లేదు, బహుశా ఇక లేదు అన్నట్టుగానే మనకు కనబడుతుంది కదా. ఇక లేదు కనుక ఇప్పుడు ఎందుకు దాహం కావాలి అని అంటే ఇంకా తప్పనిసరిగా ఆయన క్లైమాక్స్ అంటే మరణానికి చేరువైపోతున్న సమయం కనుక ఆ సందర్భంలో ఇంకా 2 మాటలు పలకాలి. ఇంకా ఆయన కనీసం కొనుపురుతో అంటారు కదా, ఒకవేళ ఆ విధానంలో పలకటానికి దాహమయ్యి ఆ దాహంతో 2 మాటలు పలకాలనేమో అనే సంగతి గమనించాలి. అంటే అప్పటికే సమాప్తమైంది కనుక తండ్రి చేయి విడిచిపెట్టాడు, మరి రెండోసారి చెప్తున్నాడు ఈ మాట, అది గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఈయనకి దాహమైంది, అందుకే దాహమైంది. ఇంకోటి ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే నేను వివరిస్తానండి. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే ప్రవచనము నెరవేర్పు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రవచనం ఎక్కడున్నది అని అంటే కీర్తన గ్రంథము 69వ కీర్తన మరి 21వ వచనంలో ఈ మాటను ఈ మాట ఈ ప్రవచనంగా ఉంటే అదిగో ఆ యొక్క యోహాను సువార్తలో ఈ 5వ మాటగా నెరవేర్పు మనకు కనబడుతుందండి. చదువుతున్నాను చూడండి, 69వ కీర్తన 21వ వచనం అండి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చేదును ఆహారంగా పెట్టారట, చిరకను ఆయన దాహమైనప్పుడు చిరకను ఆయన దాహంగా ఇచ్చారట. అదే మాట చెప్తున్నది యోహాను గారు. అంటే అక్కడ ఆ యొక్క నీటి పాత్ర ఒకటి ఉన్నది, ఏమండి, అక్కడ పాత్ర అక్కడ పెట్టబడినది, దాన్ని స్వాంచి చిరకలో ముంచి హిస్సోపు పొడుకుతో ఆయన నోటికి తగిలిచ్చారట. కానీ అప్పుడు ఆయన తగిలించినప్పుడు దాన్ని తీసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇదే ఇంకో మాటగా మనం చూస్తే యేసు ప్రభు సిలువను మోస్తున్న సందర్భంలో అడగకపోయినా వారు చేదు కలిపిన బోళము అంటే చేదు కలిపిన ద్రాక్ష రసాన్ని యేసు ప్రభుల వారికి ఇస్తే అది తాగలేదండి. ఎందుకంటే ఆనాటి కాలంలో మరి బాధను మర్చిపోవటానికి మత్తుగా ఆ చేదు చిరకను అంటే ఆ ద్రాక్ష రసాన్ని ఇస్తే ఆ బాధను దిగమింకొని మర్చిపోయిన అంటే బాధను ఓర్చుకోవటానికి ఆ చేదును వారికి ఇచ్చేవారు. కనుక అది ఆ యొక్క ఉన్నటువంటి వారు అడగకపోయిన యేసు ప్రభువులకు ఇస్తే అది తాగలే. కానీ ఇక్కడ దాహం అవుతున్నది అని అడిగితే తప్పనిసరిగా ఏం చేస్తున్నారు, దాన్ని స్వీకరించినట్లుగా మనకు కనబడుతుంది. చివరి అక్కడేమో తీసుకొనలేదు, వద్దు అన్నాడు. మరి ఇక్కడ ఎందుకు స్వీకరిస్తున్నాడు అని అంటే తన పని సమాప్తమైపోయినది కనుక ఇంకా పలకవలపించినటువంటి మాటలు తను అప్పగించవలసిన బాధ్యత, పని చేసిన దానిని అప్పగించవలసిన బాధ్యత 2 ఉన్నాయి కనుక ఆ మాటల కొరకు బహుశా ఈ యొక్క లాస్ట్లో ఈ దాహం అడిగితే వాళ్ళు ఏం చేశారు కనుక ఆ చిరకలో ఈ సోపు చిరకతో ముంచి ఆయన నోటికి అందించినట్లుగా దీన్ని స్వీకరించినట్లుగా మనకు కనబడుతుంది. మరి అక్కడ తీసుకున్నటువంటి ఆ మాట కూడా ఎక్కడుందో మనం మార్కు సువార్త 15:23 అండి. అంతటా బోళము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. బోళం అంటే చేదుకుంటుంది, చేదు కలిపిన ద్రాక్షారసం అని మత్తయి సువార్తలో మనం చూస్తామండి. కనుక తీసుకొనలేదు, లాస్ట్లో ఇది తీసుకుంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఏంటి అంటే యేసు ప్రభుల వారు ఆ అరణ్యంలో సాతాను చేత శోధింపబడినప్పుడు ఆ శోధన ముగింపులో కూడా ఆయన ఆకలి కొనగా అని ఉంటుంది. అక్కడ ఆకలి కొనగా దుష్టుడు వచ్చాడు, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిను, నువ్వు దేవుని కుమారుడు కదా అంటున్నాడు. అంటే తన వైపు నుండి ఎదువులాగా ఆయన్ని తన వైపు ఆ దేవుని చిత్తాన్ని నుండి వైతొలగించాలి అన్నటువంటి విధానంలో దుష్టుడు ఆకలి కొని ఉన్నావు కనుక రాళ్ళు రొట్టెలు చేసుకుంటున్నాడు, ఆయన లొంగలేదు. సో ఇక ముగింపు, ఆయన భూలోకయాత్ర ముగింపు చివరి దశలో సిలువ పైన ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చివరిలో నేనే దాహం కొనుచున్నాను అని అంటున్నాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ దాహము అంటే ఏంటి, అది ఏ దాహము అనేది కూడా బాగా మనం ఆలోచించేయాలండి. మనం ఆలోచించేస్తే ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఈ రోజులో నువ్వు నేను మనము కూడా ఏ దాహాన్ని కలిగి ఉంటున్నాం? ఒక దేవుని బిడ్డగా, క్రైస్తవునిగా మనం కూడా ఏ దాహాన్ని కలిగి ఉంటున్నామని ఈ మాటను బట్టి మనం అర్థం గ్రహించాలి.
అనే విషయాన్ని ఆలోచన ప్రయత్నించేదండి. ఒకరోజు యేసు ప్రభులు వారు గమనించాలి ప్రియ దేవుని పిల్లలారా. ఒకరోజు యేసు ప్రభులు వారు ఆ సమరయ పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఆ సుకర్ అను బావి దగ్గర ఎండవేళలు అలసిపోయి బావి దగ్గర ఉంటారు. మీ అందరికి తెలుసండి. ఈ మాట చెప్పకుండా ఐదో మాట ఎవరు కూడా ముందుకు వెళ్ళదండి. నాకు తెలిసిన భావన కొద్దిపాటి చిన్న క్లారిఫికేషన్, వివరణాత్మకంగా కొన్ని మాటలు చెప్తానండి. ఒక 10 నిమిషాలు ఎక్కువైనా వివరణాత్మకంగా చెప్తాను, గమనించండి. ఎప్పుడైతే యేసు ప్రభులు వారు ఎండవేళ అలసి బావి దగ్గరికి వచ్చారో అక్కడికి ఒక అక్క వచ్చింది. అప్పటికి 5 కొంపలు ముంచేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి కూడా తన భర్త కాడు. సో ఇటువంటి భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి ఆమె ఆ బావి దగ్గరికి ఎండవేళ మరి బావి దగ్గర ఉండే యేసు ప్రభు దగ్గర ఆ బావి దగ్గర ఆయన ఉంటే ఆమె పని మీద ఆయన నీళ్ళకి వచ్చింది. ఆమెను అడిగారు, నీళ్ళు అడిగారు, ఏదో సాకులు చెప్పింది, మీకు మాకు కుదరదయ్యా అంది. సో ఆయన అన్నాడు, ఆ మాట చదువుకుంటూ మనం వెళితే క్లియర్గా ఉంటుందండి. మీకు అంతా తెలుసు కనుక నేను ఇంకా వివరించట్లేదండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఒకసారి చదువుకుందాం చూడండి. ఆయన అంటున్నాడు, నీళ్ళు అడిగితే మీకు మాకు కుదరదో, మీరు వేరు మేము వేరు. ఏమండి, మీరు యూదులు, మేము సమరయులమి. సో అట్టని, సరే నువ్వు నాకు ఇవ్వట్లేదు కనుక నేను నీకు నీళ్ళు ఇవ్వనా అన్నట్టు యేసు చెప్తే, అయ్యో ఎందుకు కాదండి, ఇవ్వచ్చు అండి అనంది. అంటే ఆయనకి ఇవ్వటానికైతే కులగోత్రాలు అడ్డొచ్చాయి, ఈమె తీసుకుంటానికైతే ఏం అడ్డు రావట్లేదండి. అంటే నేను ఇచ్చే నీళ్ళు ఏమంటున్నాడు, ఆ మాట చదువుకున్న తర్వాత ముందుకెళ్తూ చూడండి. నేను ఇస్తానంటున్నాడు యేసు ప్రభువు. ఆయనకే దాహం అవుతున్నప్పుడు ఆయన ఆ నీళ్ళు తాగేసి ఉండిపోవచ్చుగా. ఈయన దగ్గర ఉన్న నీళ్ళు ఆమెకి ఇస్తానంటమేంటి? ఇప్పుడు ఆయన అడిగిన నీళ్ళు ఏంటి, ఈయన ఇస్తానన్న నీళ్ళు ఏంటి? అది కొద్దిగా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేయాలండి ఈ మాట కొరకు. ఇక్కడ చూడండి మాట 14 వచ్చిన యోహాను సువార్త 4:14 అండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు, నేను వానికిచ్చు నీళ్లు జీవము కొరకైనా వానిలో ఒరే నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పిన. అయ్య బాబు ఇంత, ఇక నేను ఇక్కడికి చేదుకోవటానికి ఇక్కడ రాకుండా ఉండునట్లు బాబా నీళ్ళు నాకు ఇవ్వండి అంది యేసు ప్రభువు. ఆయన అన్నారు, ఆయన ఇవ్వటానికి వచ్చాడు. ఇక్కడ ఒక సత్యాన్ని గమనించాలి, ఆయన ఇవ్వటానికి వచ్చాడు. ఆయన దాహం వేరు, ఈమె వచ్చినటువంటి దాహం వేరు. ఈమె శరీర సంబంధమైన దాహంతో తన జీవితాన్ని అదోగతి చేసుకునే స్థితిలో ఉన్నటువంటి విధానంలో ఏమొచ్చింది, యేసు ప్రభువు ఆమె జీవితానికి ఆత్మీయ దాహం తీర్చాలి. ఈయన ఆత్మీయంగా ఈయన దాహం తీరాలి ఆమె ద్వారా. బాగా గమనించాలి. ఈయన అలసిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఎండవేళ అలసి వచ్చిన ఆత్మీయ దాహం తీరాలి ఈమె ద్వారా. ఈమె రక్షణ పొందుకుంటున్న కారణంగా, ఆమె తన జీవితం బాగు చేసుకుంటున్న కారణంగా ఈయన మాటను బట్టి ఇది ఆత్మీయ దాహంగా మనం చూడాలి. సో ఇవంటిది నాకు ఇవ్వండి అంటే భర్తను పిలుచురామంటది అంటారు యేసు ప్రభువు. మొత్తం మీద పిలుచుకొస్తూ అన్నీ జరిగిపోయినాయి. అంటే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ తెలుసు కనుక ఆమె యేసు ప్రభువు దాహం ఏంటో ఇక్కడ మనం స్పష్టంగా కనబడుతుంది. ఆమె ఇచ్చే భౌతికమైన నీళ్లు తాగలేదు. ఒకవేళ ఆమె బావి దగ్గరకు వచ్చిన భౌతికమైన నీళ్లు తీసుకుని ఆ ఊరు వెళ్ళలేదు. భర్తను తీసుకురమ్మనగానే కుండ ఆ బావి దగ్గర వదిలేసి ఆ యేసును కూడా వదిలేసి వెళ్ళిపోయింది కదా. అంటే ఇప్పుడు ఎవరెవరు దాహాన్ని తీర్చినట్టు అంటే యేసు ప్రభువుల మాట ద్వారా, అంటే నిత్యము ఊరేట నీటి బుగ్గగా, అంటే ఇక నువ్వు ఇక్కడికి రావసరం లేదు అని అనగానే ఇక నీ జీవితాన్ని ఇక్కడికి వచ్చి ఎండవేళలో రకరకాల భావంతో నీ జీవితం పాడు చేసుకునే స్థితికి నీకు అవసరం లేదు. ఏమండి, కనుక ఆయనతో చెప్పి ఏం చేశాడు, భర్తను పిలుస్తామంటే వెళ్ళిపోయింది. కుండ నుంచి పెట్టి వెళ్ళిపోయి ఆ ఊర్లో చెప్పింది, ఈయన నిజంగా లోకరక్షకుడు అని సమరయ పట్టణస్తులు అన్నారు. వాళ్ళు కళార్థమయ్యాడు యేసు ప్రభు వారు. ఏం తీసుకెళ్ళాలో పరిచయం చేసిన వాళ్ళు బ్రతుకులు మార్చబడి. ఇది యేసు ప్రభు యొక్క ఆకలి. ఇదే అధ్యాయం 34వ వచనంలో ఏం చెప్తాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే అధ్యాయం 34వ వచనంలో, అంటే ఆయన పని చేయటమే నాకు ఆకలి అంటాడు. అంటే ఆయన చిత్తానుసారంగా ఒక మనిషి జీవితం మార్చబడటమే, పాపం విమోచింపబడటమే నా దాహం తీరినట్లు అని ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ప్రారంభంలో. మరి ఇదే దాహంతోనే బ్రతుకంతా కూడా అనేక మంది యొక్క దాహాలు తీరుస్తూ కష్టాల నుండి, శ్రమ నుండి ఆయన ఎంతో ప్రయాసపడినట్లుగా మనకు కనబడుతుంది. అదే ఆయన ఆకలి అట. ఏమండి, మరి ఇప్పుడు ఈ విధంగా మనం ఆలోచన చేస్తే అక్కడ సిలువ పైన నుండి అడిగినటువంటి దాహం ఏమై ఉండాలి? వెళదాం, ముందుకెళ్ళి మాట్లాడుకుంటూ వెళదామండి. చూడండి ఆయన ఆకలి అంటే ఏంటో చెప్తున్నట్టు చూడండి. యోహాను సువార్త 4:34 వచ్చినండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు
ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. మాట అర్థమైందండి. కనుక ఆయన పని చేయటమే ఆయనకు ఆహారం. ఆధ్యాత్మిక మానవిక స్థితిగతి పాపం నుండి మళ్లించటమే ఆయన దాహం తీరిపోయినట్టు. అంటే ఒక వ్యక్తి జీవితం పాడులో నుండి బాగుపడేటట్టు వైపు ఎప్పుడైతే ఆయన మాట ద్వారా వచ్చారో అప్పుడు నిజంగా ఆ క్రీస్తు దాహం తీరినట్లు ఆ కార్యం యేసు చేస్తున్నాడు కనుక ఆ పరలోకపు తండ్రి అందును బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు తను చేసిన పనిని. ఇది ఆ దాహం ఆయనకు అవుతున్నటువంటి దాహంగా ఇక్కడ మనం చూడాలి. అంటే ఇక్కడ దాహమైన భౌతికమైన మంచినీళ్ళు ఏం తీసుకోలేదు కదా ఇక్కడ అనే సంగతిని గమనించాలి. ఇదే అధ్యాయము 6వ అధ్యాయము 34 వచ్చిన అనుకుంటండి. 6వ అధ్యాయము 35 చూద్దామండి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 35. అందుకు యేసు వారితో ఇట్లెను, జీవాహారం నేనే, నా యొద్ద కూర్చువాడు ఏ మాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ దప్పిక కొనడు. ఇక నా దగ్గరకు వస్తే ఎప్పుడు దప్పికొనే ప్రసక్తి ఉండదో, ఆకలి కొనడో, నా మాటే నా మాటలను జీవిస్తాడు. నేను పలికే ప్రతి మాట మనిషి యొక్క జీవితాన్ని ఆనందంగా నింపడానికి ఉపయోగపడే మాటగా మనం చూస్తాం. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించాలన్న ప్రభుని బట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన విశ్వాసం ఎప్పుడు దప్పిక కొనడు. ఏ దప్పిక కొనడు అంటే శరీర సంబంధమైనటువంటి ఈ శరీరం కావాల్సినట్టుగా ఆకలి దప్పిక కామన్ అండి. అది కూడా ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఏమి తిందుమా ఏం త్రాగుదుమా మీరు ఆలోచించకండి, ముందు ఆయన రాజ్యం నీతిని వెతకండి అని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువుల వారు కూడా చెప్పారండి. ఇది ఆత్మీయ దాహం. ఇంకెప్పుడు కూడా నీ జీవితంలో ఏదో నిరాశతో కాకుండా ఆధ్యాత్మిక సంబంధించిన దాహము నీ జీవితంలో ఆనందింపచేస్తుంది అని మనం గ్రహించాలి. అలాగే 7వ అధ్యాయము 37వ వచనంలో కూడా ఇంకో మాట చెప్తున్నాడండి. ఏమని? ఎవడైనా దప్పికొని ఎడల నా యుద్ధకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను. 7వ అధ్యాయం 37వ వచనం అండి. నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలపు నదులు పారును. అంటే అనేక మందిని జీవింపచేసేటట్టు నువ్వు నీ కడుపులో జీవజల నదులు పారితే అవి అనేక మంది యొక్క దాహం తీరుస్తాయి, అనేక మంది బ్రతుకులు మార్చుతాయి అనే విధానాన్ని ఇక్కడ మనకు అర్థం చేసుకున్నాలి. అందుకేమంటున్నాడంటే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారును, ప్రవహిస్తాయట. మనం పాట పాడతాం కదా, జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమయ్యా. నిత్యం జీవించేటటువంటి మాటలు, ఆ మాట జీవింపచేస్తుంది కనుక ఆ మాట రక్షణ వైపు మళ్ళిస్తుంది. ఆ యేసును కూర్చున్నటువంటి మాట ఆ వ్యక్తిని రక్షిస్తుంది కనుక ఆ జీవజలపు నది, ఆ మాటల ప్రవాహం మన నోటంట హృదయం నింపుకొని మన నోటంట ప్రవహింప చేసినట్లయితే అనేక మంది జీవితాలు బాగుపడతాయి. అందుకే ఆయన దాహం కొరకు వెళ్ళినా ఆయన దాహము మామూలు భౌతికమైన నీళ్లు తాగలేదు. ఆ సమర స్త్రీని మరి బాగు చేశాడు. ఇక నా యొద్దకు రండి, ఎవరైనా దాహం అయితే నా యొద్దకు రండి, మీ కడుపు జీవజల నదులు పారును. జీవింప చేయటానికి ఆహారమే కాదు ఆయన మాట ఉండాలి అని యేసు ప్రభు వారు శోధింపబడిన దృష్టితో శోధింపని కూడా చెప్పిన మాట మనకి జ్ఞాపకమే. కనుక ఈ మాటను బట్టి ఆలోచించవలసింది ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యంలో కూడా ఇశ్రాయేలీలు అరణ్యంలో ఇశ్రాయేలు ఏం చేశారు? అరణ్యంలో కూడా ఇశ్రాయేలు ఏం చేశారు? లేకపోతే యెషయా గ్రంథంలో మనకు చెప్పిన మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా 55 మొదట్లో, మరి రోకులు లేని వాళ్ళరా నీళ్ళ యొద్దకు రండి, ఏమి డబ్బులు ఈకనే ఉచితంగా వచ్చి నీళ్ళించి తాగండి అని చెప్పినట్లుగా మన లేఖనాలు మనకి ఆధారం కనపడుతుంది కదండి. కనుక ఆయన దగ్గరికి రావటానికి, ఆ నిత్య జీవం పొందటానికి, ఆ జీవం జలను పొందుకోవటానికి ఏం చేయాలి? అది ఉచితముగా పొందుకునేది. అంటే జీవం లేనటువంటి వారికి ఎవరైతే ఉన్నారో, పాపం చేత అపరాధం చేత ఎవరైతే చచ్చిపోయారో ఆ చచ్చిపోయినటువంటి వారు బ్రతకటానికి, వారు నిత్య జీవం కలిగి ఉండటానికి ఇప్పుడు యేసు ప్రభు మాట అదే జీవజలపు ఊట. ఆ ఊట మనం ఆ మాట వింటే అది మనలో నుండి ప్రవహించి అనేక మంది జీవితాలు ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా మనము కూడా క్రీస్తుని బట్టి ఉండాలి అని ఆయన ఆత్మీయ దాహం కలిగి ఉన్నాడని మనకు అర్థమవుతుంది. మరొక మాట కొద్ది వెనక్కి వెళితే ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలను మీరు గమనించుకుంటే ప్రియులరా, ఆ క్రీస్తు అనే బండ నుండి మరి వాళ్ళకి నీళ్లు ప్రవహింపచేశాడు.
ఏమండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని అరణ్యంలో పోషించిన ఆ పరలోకం మన్నాను తిన్నా, అన్నీ అనుభవించిన చివరికి వాళ్ళు బ్రతుకులో అరణ్యంలో రాలిపోయారు. కారణం ఏంటో తెలుసా? అది భౌతికంగా కనబడుతున్నటువంటి నీటిగా తింటున్నారు, తాగుతున్నారు. అది దేవుని చిత్తానుసరం మాటను బట్టి కలిగిన తద్వారా బ్రతుకుతున్నాం అనేది లేకుండా తింటేనే బ్రతుకుతున్న విధానంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెంటనే ఆయన కార్యాలు ఆయన మర్చిపోయారు. కనుక మరో రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్య పరిస్థితిగా ఉంటారు అంటే నిర్గమాకాండం 32 అధ్యాయంలో దేవుణ్ణి మార్చేసే రకంగా తయారైపోయారు. దూడని చేసుకొని నీవే ఐగుప్తును మరి మమ్మల్ని రప్పించినటువంటి దూడా నువ్వే దేవుడు అన్నారు. ఎంత జ్ఞానం అండి! ఈ రోజులు కూడా క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు లేరంటారా? దేవుని కలిగి ఉండారంటారు, దండకాలు తాయెత్తులు ఇక్కడికక్కడ తిరిగేస్తారు. దేవుని యొక్క పరువు పోగొట్టేటువంటి వారికి ఎంతమంది లేరు ఈరోజు? కరెక్ట్ కాదు కదా. అటైనా ఉండి ఇటైనా ఉండు అని కూడా మనకి దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. ఇంకా అది కరెక్ట్ కాదు. అటువంటి వాళ్ళు చనిపోయినా అదే బండ 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి చెప్తున్న మాట ఇదే, ఇదిగో దాహమైన వాళ్ళు రండి తెచ్చి నిత్య జీవం బ్రతుకుతారు అని ఆయన సువార్త ప్రియులందరి దాహాన్ని తీర్చి అందరి బ్రతుకులకు జీవాన్ని ఇచ్చి చివరికి ఆ కలవరిశిలలో ప్రియమైన బిడ్డలారా ఆయన దాహం కొన్నాడు. ఏంటి ఆ దాహము అని అంటే మనము ఈ విధంగా రక్షణ పొందినటువంటి మనము ఆయన దాహం తీర్చేట బిడ్డలుగా మనం ఉండాలి అని ఆయన ఆశిస్తున్నటువంటి ఆ దాహం. ఇక నేను చేయవలసిన పని అయిపోయింది, ముగింపు చివరిలో అయిపోయింది నా పని. ఇప్పుడు నా దాహం ఏంటంటే ఇప్పుడు నేను ఎవరికైతే చెప్పిన శిష్యులు కానీ ఎవరైతే వింటున్నారో వారు ఇప్పుడు నా దాహం తీర్చాలి. అదే నా చివరి కోరిక, అదే నా చివరి దాహము అని యేసుప్రభువు చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. అంటే యేసుప్రభువు వారు అడిగింది భౌతికమైనటువంటి నీరుని కాదండి. అంత సమయం ఆగినటువంటి యేసుప్రభువుకు గంట ఆగలేరా? ఓర్చుకోగలరు. కానీ లేఖనం నెరవేర్చబడాలిగా, తద్వారా మాట పలికినట్లుగా మనం గ్రహించాలి. ఇక్కడ ఇంకో మాటగా మనం గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క లేఖనాలను నెరవేర్పులో జరుగుతున్నది కనుక ఈ దాహము ఆయనను ఆ దాహం ఎలా తీర్చాలి? ఆ దాహం మనం ఎలా తీర్చాలంటే యేసుప్రభువు వారు రాకడ సూచనలో ఒక సంఘటన మనకు చెప్పాడండి. ఏంటి అంటే ఆ మాట తప్పనిసరి చదువు చూడండి. ఇప్పుడు ఆయన దాహం ఎలా తీరుతుంది అది మన ప్రశ్న. ఆయన దాహం అడిగారు కదా, అసలు మెయిన్ అదే కదా. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఆయన మనకంతా దాహం తీర్చాడు, ఉచితంగా తీర్చుకోండి, ఇశ్రాయేలు బండ కూడా తీర్చాడు అని చెప్పుకొచ్చారు. ఓకే, ఇప్పుడు ఆయన శిలువపై నుండి చివరిలో ఆయన దాహం అడుగుతున్నాడు. మీకు అందరికీ దాహం తీర్చాను కదా, మరి ఇప్పుడు నా దాహం తీర్చొద్దా మీరు అని ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నాడు మనల్ని. చివరి కోరిక నాది, నా దాహం తీర్చరా మీరు అంటున్నాడు. అంటే ఆయనకే దాహం అయి ఉన్నారని ఒక చెంబు నీళ్ళిస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? ఆ నీరైతే అవసరం లేదు ఆయనకి. ఆయనే జీవజల నది. ఆ జీవజల నదికే, ఆ జీవజలపు ఊటకే ఈ రోజున ఏమొచ్చి దాహమైంది. అది కూడా ఎందుకయింది అంటే ఆ పరలోకపు తండ్రితో ఇంటర్లింక్ అంతా కూడా కట్ అయిపోయింది. సమస్త ప్రజలతో బంధుత్వాలను కూడా తెగిపోయినవి. ఆయన ఒంటరిగా ఉన్నాడు. శరీర విరహ వేదనతో ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. కనుక శరీరము ఆ వేదన బట్టి శరీరంగా ఉన్నాడు కనుక దాహం అడగటం తప్పు కాదు. అది కూడా లేఖనం నెరవేర్చబడాలి కనుక ఆయన మాట్లాడుతున్నారు. యేసుప్రభు జీవితం అంతా ఆ యొక్క భౌతికంగా బెత్లెహేంలో పుట్టిన కాడ నుండి ఇదిగో ఈ గొల్గోతా శిలువ మరణం అయ్యేంత వరకు కూడా ఏది కూడా ఆటకాయితనంగా కాకుండా ప్రవచనంగా ఒకటొకటి నెరవేర్చుకుంటూ చివరి దశకు వచ్చేసాడు. ఆయన గమనించాలి, సమాప్తమైపోతుంది. సమాప్తం అయిందని ఎరిగి దాహం కొన్నాడట. కనుక ఆయన దాహం ఎలా తీర్చుతాము అని అంటే, నా దాహం ఎలా తీరుస్తారో చెప్పనా అని ఆయన బ్రతుకుండగానే శిలువ ఆ యొక్క సందర్భంలో ఆ యెరూషలేములోని మాటలన్నీ కూడా చెప్పేసాడండి. చూడండి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 25 అండి, 24 అది 25వ అధ్యాయము. అందరు చూద్దాం, చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 41, 42 చూడండి ఒకసారి. చూడండి 42 చదువుతున్నానండి. అంటే ఎడవైపున ఉన్న వారితో చెప్తున్నమాట. అంటే కుడివైపున ఎడవైపున ఉన్నటువంటి వారితో మేకలు గొర్రెలు కూడా ఆ తీర్పు రోజున డివైడ్ చేయబడతాయి. మేకలకేమో నిత్య నరకము,
గొర్రెలకేం నిత్యత్యం అన్నట్లుగా రేపు జరగబోయేదాన్ని ఆయన దాహం తీర్చేటట్టు విధానంలో మాట్లాడినట్టుగా తీర్పు ఇక్కడ కనబడుతుంది. ఇది ఆయన దాహం తీర్చడానికి ఒక డెఫినేషన్. చదువుతున్నాను చూడండి, 41, 42 అండి. అప్పుడు ఆయన ఎడవైపున ఉండు వారిని చూచి, శపించబడిన వాళ్ళరా, నన్ను విడిచి అపవాదికిని మన దూతలకు సిద్ధపరిచిన అగ్నిలోనికి, నిత్యాగ్నిలోనికి పోడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశనై ఉంటుని, మీరు నన్ను చేర్చుకునలేదు. సో ఇవన్నీ కూడా దిగంబన్నట్టు అన్నీ కూడా మీరు నాకు ఇవ్వలేదు అంటున్నాడు. కానీ మనం ఇవ్వలేదు అంటున్నామంటే ఆయన ఇచ్చాడు అనే కదా. ఆయన మనకి ఏది ఇవ్వకుండా ఏమడుగుతాడు ఆయన? అంటే మనం దిగంబర్లకు వచ్చాము, మన దగ్గర ఏది లేదు, ఏది ఇమ్మని అడుగుతాడు? ఆయన ఇస్తేనే కదా మన దగ్గర ఉండేది. ఇప్పుడు ఇచ్చిన దాన్ని ఆయన అడుగుతున్నాడు, కానీ మనం ఇస్తున్నామా? లేదు. ఇచ్చిన దానికి ఇచ్చినందుకు గాను మనం అడిగింది ఇస్తే ఎంత కూడా వెతుకుంటుంది. కనుక ఈ విధంగా అడిగి అప్పుడు ఏమంటున్నాడంటే, చూడండి ప్రియదైన బిడ్డలారా, 45వ వచనం. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఎలాగో చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిత్యంగా చెప్పుతున్నాను వారితో అని. మీరు నిత్య శిక్షకి వెళ్ళిపోండి. అంటే పేదలుగా ఉన్నటువంటి వారికి, లేదా మా ఆకలితో ఉన్నటువంటి వారికి, లేకపోతే రక్షణ లేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారికి మీరు ఎప్పుడైనా చేశారా? నాకు దాహం ఇచ్చారా? వాళ్ళకి తీర్చారా? మీకు తీర్చాను కదా, మీకు తీర్చాను. మీరు ఏం తీర్చారు? అలా తీర్చితే నా దాహం తీరినట్లే. అంటే ఆయన కోరుకున్నది ఆత్మీయ దాహము. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ యొక్క దేవునికి కానీ దూతలకి కానీ దాహం ఉండదండి. ఎందుకంటే వారి ఆత్మలు కనుక వారికి దాహం ఉండదండి. అంటే భౌతికమైన సంబంధం దాహం ఉండదండి. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు? దూతలు అంటే పరలోకంలో ఉన్నారు కనుక వారికి ఏముండదు? దాహం ఉండదు. ఎందుకు ఉండదు అంటే శరీరం లేదు. శరీరం లేనప్పుడు ఈ భౌతిక సంబంధమైనటువంటి నీరు మాత్రం అవసరం లేదు. కనుక అక్కడికి మనం ఒక రోజున వెళితే ఈ దాహంతో కూడా పని ఉండదు. అదే ప్రకటన గ్రంథం చూసిన 7వ అధ్యాయంలో ఈ చక్కటి మాట ఉందని ఎందుకు చెప్తున్నా మీకు చక్కగా వివరణ అర్థం అవడానికి అవకాశం ఉంటుందండి. 7వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నదండి. ఏమని? వారికి మీదట, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 16 అండి. వారికి మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను వడగాలి అయినను వారికి తగలదు. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి జీవోజ్జల బుక్కల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. ఇక్కడ ఏముండదంట? ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఎక్కడ? పరలోకంలో. వాస్తవమే కదా. దేవదూతలు ఉండలేదు కదా, అక్కడ లేదు. అంటే అక్కడికి వెళ్ళాలి మనం. ఏమండి? కనుక వీళ్ళకి ఇది ఏ దాహం లేదు, శరీర సంబంధమైనటువంటి నీరు ఇదేం అవసరం లేదు. సో యేసుప్రభుల వారు కూడా ఆ శరీర సంబంధమైన దాహం కొరకు ఇప్పుడు ఆయన అడగట్లే. ఆత్మ సంబంధమైనటువంటి నాకు దాహం అయితే మీరు ఇచ్చారా? ఒకవేళ నాతోటి ఆ పేదలైనటువంటి వారికి మీరు ఆ విధంగా రక్షణ సువార్తతో కూడిన మాటలు కానీ భౌతికమైనటువంటి విషయాలు కానీ మీకు చేస్తే నాకు చేసినట్లే, నా దాహం తీరినట్లే అంటున్నాడు. సమరయ స్త్రీకి దాహం తీర్చి ఆయన భౌతికమైన నీరు తీసుకోకుండా ఆయన ఇచ్చాడు, దాహం తీరిపోయింది. 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు అందరికీ పెట్టాడు, ఆయన తినలేదు, ఆయన ఆకలి తీరిపోయింది. అందరికీ అన్నీ చేశాడు, అందరి దాహము అన్నీ కావాల్సిన అన్నీ ఇచ్చాడు. చివరాఖరికి ఆయన అడుగుతున్నాడు, నాకు దాహం వేస్తుంది ఇస్తారా అని అడుగుతున్నాడు. ఆయన ఏనాడు తన జీవితంలో తన గురించి ఒక్క మాట కూడా అడగలే, ఒక్కడు కూడా అడగలే. ఇదిగో దాహము వివరణ చెప్పాను, ఆయన దాహం ఏంటంటే ఆత్మీయ దాహం అని చెప్పాను, ఆయన దాహం ఎలా తీర్చాలో అని జ్ఞాపకం చేశాను, అసలు దాహం అనేది ఎక్కడ ఉండదో కూడా చెప్పాను. కానీ ఆత్మలకు కూడా ఎక్కడ దాహం ఉంటుందో కూడా ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తా. ఏంటో తెలుసా? ధనవంతుడు లాజర్ స్టోరీ తెలుసు కదండి మనకి. అప్పుడు ధనవంతుడు చనిపోయాడు, లాజర్ చనిపోయాడు. అంటే పాతాళంలో నరకం ఉంది, అగాధం ఉంది, ప్లస్ పరదైసు నీతిమంతులు నెమ్మది పొందే స్థలము ఉందని మరి లోకసువార్త 16వ అధ్యాయంలో మన స్పష్టంగా యేసు ప్రభుల వారు చెప్పేంత వరకు లోకానికే తెలియదండి ఇది. ఏమండి? సో అటువైపు చనిపోయిన గడియలో చెప్పుకున్నప్పుడు ఇది సందర్భం వస్తుంది. కానీ ఇక్కడ ఒక మాట చెప్తుందండి, ధనవంతుడు కూడా చనిపోయి నరకములో క్షణం నరకానికి వెళ్ళిపోయిందంట ఆత్మ. అక్కడికి వెళ్ళి మలమల మాడుతుంటే, అగ్నిలో కాలుతుంటే
అక్కడ ఉన్నటువంటి నరకంలో ఉన్న ఆత్మకి ఏమొచ్చింది? దాహం వేసిందట. ఏమంటే మాట అర్థమవుతుందండి? నరకంలో ఉన్నటువంటి ఆత్మకి దాహం వేసింది, కానీ పరలోకంలో ఉన్నటువంటి ఆత్మకి దాహం లేదు. సో ఇక్కడ కూడా భూలోకంలో పరసంబంధమైనటువంటి విధానంలో పనిచేస్తూ ఆ పరసంబంధమైనటువంటి విధానంలో నా దాహం తీర్చబట్టని మీరు చేయాలి అని క్రీస్తు ప్రభు యొక్క దాహం, అంతేగాని శరీర సంబంధమైనది కాదు. అప్పటికి ఆయన చేయవలసిన పని కూడా కంప్లీట్ అయిపోయింది. లేఖను నెరవేర్పు కొరకు ఈ మాట పలికారు. దీన్ని బట్టి మీరు నేను గమనించవలసింది. ఇప్పుడు అర్థమైంది కదండి, ఆత్మగా ఉన్న ఎక్కడుంది? నరకంలో ఉన్నప్పుడు మాత్రం దాహం వేస్తుంది అని లేఖనం చెప్తుంది. కనుక మన జీవితంలో కూడా ఆయన చిత్తాన్ని ఆ యేసు ప్రభు కోరుకున్నట్లుగా అనేక మందికి దాహాన్ని తీర్చి, మరి ఆ యొక్క దాహము లేని స్థలం పరలోకానికి వెళ్ళేటట్టుగా మనం పని చేసుకుందాం. అంతేగాని ధనవంతుడి వలె నరకం నుండి దాహం ఉండే పరిస్థితి కానీ చేసుకుంటే ఇబ్బంది. లాజరు వలె మనం ఉంటే సరిపోదు. కనుక ఈ మాటను బట్టి, దేవుని ఈ మాటను బట్టి నేను దప్పికొనుచున్నాను లేఖ నెరవేర్పును బట్టి ఆయన పలికాడు. ఇక ఆ చివరి మాట పలకటానికి ఆ స్వాంజ్యత కొద్దిగా నోటుకు అందించారు, స్వీకరించారు. కనుక అలా స్వీకరించిన తదుపరి ఇక 6వ మాటగా సమాప్తమైనది అనే మా విషయాన్ని రేపు చూద్దాం. దేవుడి ఇచ్చిన మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, పలకబడి మాటలు పరమార్థం ఏంటో మేము నాయన బిడ్డలు గమనించుకొని మీ చిత్తమేమి ఎరిగి నాయన అందరి దాహం తీర్చిన మీ కుమారుడు క్రీస్తు ఆయన దాహం కొనినప్పుడు చేదు చిరక ఒకసారి నాయన స్వాంజ్యను ముంచి నోటుకు అందించినట్లుగా కొద్ది మాటలైతే ఆలోచించుకున్న తండ్రి, ఆయన దాహము ఆత్మానుసారమైనదని, ఆ దాహం తీర్చగలిగేటటువంటి తన పిల్లలను మేమేనని కొద్ది మాటలు ఆలోచించే తండ్రి. ఆయన దాహం తీరుస్తున్నామో లేదు అట్టి ఆలోచన కలిగి నీ చిత్తాన్ని ఎరిగి బ్రతకటాన్ని నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.